మాజీ మంత్రులు విడుదల రజనీ, రోజా బైక్ ర్యాలీలు చేపట్టి కూటమి ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రశ్నించారు. అనంతపురంలో నిరసన కెరటాలు ఎగసిపడ్డాయి. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలను ఎంపీ అవినాష్ రెడ్డి ముందుండి నడిపించారు. శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్, చంద్రబాబు విధానాలపై విరుచుకుపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాజీ మంత్రులు కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు. తక్షణమే పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొని 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు గర్జించాయి. విశాఖలో నిరసన తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం విధానాలను తీవ్రంగా గ్రహించారు. కూటమి నిర్ణయాలతో ప్రజలు ఎలా బ్రతకాలంటూ ప్రశ్నించారు. ఎంత సిగ్గుచేటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోము అన్నావు. మరి ఈరోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ, మరి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు ఏమవుతా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 6 నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, మేము కరెంటు ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పక్కకు పోయి ఈ రోజున ఇప్పటికే ప్రజల మీద 6,000 కోట్ల వరకు కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ అయిపోయి రేపు జనవరి వచ్చే నాటికి ఇంకో 9,000 కోట్ల భారం కూడా ప్రజల మీద మోపబోతున్నారు. అంటే మొత్తం తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 15,500 కోట్ల వరకు కూడా ఈ భారాన్ని కరెంటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఈ పరిస్థితిని, ఈ భారాన్ని, ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో, మీరిచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రశ్నిస్తోంది.